వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అట్ ప్రెసెంట్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అదే ఏపీఎన్సిఈటీ ఆర్ ఏపీఎన్సెట్ 2025 అనమాట. సో ఇప్పటి వరకు కూడా 2024 అడ్మిషన్స్ వరకు కూడా అన్ని either ఎంసెట్ బేస్డ్ లేదంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ జరిగింది. బట్ యాజ్ పర్ ద ఇయర్ 2025 సో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళైతే బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వడానికి ఏపీఎన్సెట్ అనే ఎగ్జామ్ని యూస్ చేయడం జరిగింది. ఏపీఎన్సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఇయర్ 2025 to 2026. సో ఈ అకాడమిక్ ఇయర్లో మీరు బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏపీఎన్సెట్ ఎగ్జామ్ రాసి ఉండాలన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అట్ ప్రెసెంట్ మీకు కనిపించేది ఇది నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ వాళ్ళు ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా +2 చేసి ఉండాలి. అండ్ ఆల్సో సీట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. డ్యూరేషన్ వచ్చేసి ఇది 4-year కోర్సు. స్కెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇది అఫీషియల్ సైట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ అఫీషియల్ సైట్లోకి వెళ్తే మీరు చూడొచ్చు. సో ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో క్లిక్ హియర్ ఫర్ ఏపీఎన్సెట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే అగైన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మీరు మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లేదా 10th ఆ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మెయిల్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాలి. క్యాప్చా కొడితే కనుక ఇక్కడ జనరేట్ ఓటీపీ వస్తుంది, మీ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. దెన్ మీరు నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో దీని మీద కంప్లీట్ వీడియో కావాలంటే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు ఈ లింక్లోకి గో త్రూ అయ్యారో మీకు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో వీళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ పేజ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజే ఇచ్చారు, 28th May 2025. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఈరోజు మార్నింగ్ 11 AM నుండి 20th June 6 PM వరకు కూడా అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలి, బీఎస్సీ నర్సింగ్ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం అయితే 25th డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ వెబ్సైట్ నుండి. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఎగ్జామ్ అనేది July 6th ఉంటుంది ఆన్ సండే 10 AM to 12 noon అనమాట. రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM షార్ప్గా ఉండాలి. 10కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది, 12కి ఎండ్ అయిపోతుంది అనమాట. 2 hours ఎగ్జాము, సిబిటి టెస్ట్. సో ఆన్సర్స్ కీ అనేది, ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది 7th రిలీజ్ చేస్తాడు. మనకి 6th సండే ఎగ్జామ్ అవుతుంది, 7th కీ రిలీజ్ అవుతుంది సేమ్ వెబ్సైట్లో. ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్స్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక 7th నుండి 9th వరకు మీకు టైం ఉంటుంది అనమాట ఆన్లైన్లో మీరు అబ్జెక్ట్ చేసుకోవడానికి. హెల్ప్ డెస్క్ సపోర్టింగ్ నెంబర్స్ ఇవి. రెగ్యులేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ద ఫాలోయింగ్ రెగ్యులేషన్ షల్ అప్లై ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు బీఎస్సీ నర్సింగ్ 4-year కోర్స్ త్రూ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ బోత్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. సీట్స్ అవైలబుల్ ఇన్ ద కాలేజెస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2025 to 26. సో బోత్ మేనేజ్మెంట్ కోటా అయినా కూడా లేదంటే కౌన్సిలింగ్ కోటా అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ సిబిటి ఎగ్జామ్ని, ఈ ఏపీఎన్సెట్ ఎగ్జామ్ని రాసి ఉండాలన్నమాట. నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ వచ్చేసి ఈ ఇయర్కి నెంబర్ ఆఫ్ కాలేజెస్ 254 కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో కౌన్సిలింగ్లో 8,576 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేనేజ్మెంట్ అయితే 5,150. టోటల్ విచ్ కన్క్లూడ్స్ 13,726 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అయితే 4-year ప్రొఫెషనల్ కోర్సు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ అందరికీ తెలుసు, +2 చేసి ఉండాలి ఇంటర్మీడియట్లో, వెదర్ బైపీసీ గ్రూప్ అయినా లేదంటే ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్ అయినా, ఆరల్స్ సైన్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంగ్లీష్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్లో ఉండాలన్నమాట. అది ఏ బోర్డ్ అయినా ఉండొచ్చు. ఏఐ ఎస్ఎస్సి అయినా, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్సి అయినా, ఎస్ఎస్సి అయినా, హెచ్ఎస్సి అయినా, ఇక్కడ చూపించే ఏ ఇంటర్మీడియట్ బోర్డులో అయినా ఎడ్యుకేషన్ లేదా +2 అయితే చేసి ఉండాలి. ఆరల్స్ మీరు ఏదైనా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేస్తే దాంట్లో బ్రిడ్జ్ కోర్స్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్ అయితే ఎగ్జామ్ రాసి ఉండాలి. సో ఈ విధంగా ఉందన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్లో 45% అయితే వచ్చి ఉండాలి, ఇంక్లూడింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% వస్తే చాలు. ఏజ్ వచ్చేసి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years as on 13/12/2025.
సో ఈ ఇయర్ డిసెంబర్కి 17 years అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ద క్యాండిడేట్ మస్ట్ బి బోర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2008 టు బి ఎలిజిబుల్ ఫర్ BSc నర్సింగ్ 4-year కోర్స్. సో 2008 31st Decemberకి ఆల్రెడీ పుట్టేసి ఉంటేనే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట, ఏజ్ లిమిట్ ఇది. మెడికల్లీ ఫిట్గా కూడా ఉండాలి. అండ్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో +2లో ఎలిజిబిలిటీ లేకుండా మీరు ఎగ్జామ్ రాసినా కూడా సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు అయితే ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు, అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకుంటారని చెప్తున్నారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది, ఆల్రెడీ చూపించాను కదా, వెబ్సైట్లోకి వెళ్తే ఇలా కనిపిస్తుంది. హియర్ ఫర్ APNCET ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా మీరు గో త్రూ అవ్వాలి. సో ఇది వెబ్సైట్. అండ్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ మోడ్లోనే తీసుకుంటారు, ఆఫ్లైన్గా మీరు డైరెక్ట్గా విజయవాడ వెళ్ళి ఇవ్వక్కర్లేదు. సో ఆన్లైన్ మోడ్లోనే వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీరు అప్లై చేసే ముందు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. మీ ఫోటోగ్రాఫ్ కూడా, సిగ్నేచర్ కూడా సో JPG లేదా GIF ఫార్మాట్లో పెట్టుకోండి. షెడ్యూల్ ఈరోజు మార్నింగ్ 11 AM నుండి June 20th 6 PM వరకు కూడా షెడ్యూల్ చేయబడింది ఆన్లైన్ అప్లికేషన్. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి OC వాళ్ళకైతే 1180, BC SC ST వాళ్ళకైతే 944 రూపీస్ అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఏదైతే చేశారో అది డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా, సో మీరు ఏ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినా కూడా నాన్ రీఫండబుల్, నాన్ ట్రాన్స్ఫరబుల్ అనమాట అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో మీరు ఫీ పే చేసిన వెంటనే అక్కడ ప్రింట్ అని వస్తుంది, దాని వెంటనే ప్రింట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ ఫ్యూచర్ రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది. సో కావాల్సిన డాక్యుమెంట్స్ డ్యూరింగ్ అప్లికేషన్ ఏంటి అంటే కనుక SSC or 10th certificate, intermediate certificate, TC of intermediate, caste certificate, PH. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే కనుక మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ, ఆధార్ లేదా పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోద్ది. స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్. సో ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి మీ దగ్గర, ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఇమేజ్ అనేది కూడా సో పర్టికులర్లీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి, క్యాజువల్ డ్రెస్లో ఉండాలి. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సైజ్ ఆఫ్ ద ఫైల్ 22 KB ఉండాలి. సో మీరు నెట్ సెంటర్కి వెళ్తే ఈజీగా వాళ్ళు చేసేస్తారనమాట. సిగ్నేచర్ కూడా బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ ఆర్ జెల్ పెన్తో చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉందన్నమాట. సో పర్టికులర్ సైజెస్ కూడా ఇచ్చాడు వీడు. అలౌడ్ ఫోటో సైజ్ అనేది 3.5 cm into 4.5 cm ఉండాలి. సిగ్నేచర్ కూడా సేమ్. Completion of registration process. On successful payment of the application fee, a confirmation of the same will be displayed online. Candidate shall print the receipt for future references. సో ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఎప్పుడైతే పేమెంట్ కంప్లీట్ చేశారో అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో అప్పుడు మీరు ప్రింట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో అప్లికేషన్ నెంబరు, లాగిన్ ID అండ్ పాస్వర్డ్ కూడా ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి. సిలబస్ వచ్చేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ డిక్లేర్ సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియట్ NCERT +2 స్టాండర్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BSc నర్సింగ్ 4-year కోర్స్. BSc నర్సింగ్ 4-year కోర్స్. సో సిలబస్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే చదివి ఉన్నారో లైక్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఇంగ్లీష్ కానీ, అండ్ ఆల్సో సమ్ కామన్ నర్సింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి CBT, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్, దర్ విల్ బి సింగిల్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 sections. సో 5 sections ఉంటాయి. ఫస్ట్ ఫిజిక్స్ పేపర్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ MCET రాసి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది. తర్వాత కెమిస్ట్రీ ఓపెన్ అవుతుంది, బయాలజీ, ఇంగ్లీష్, నర్సింగ్ యాప్టిట్యూడ్, ఇలా 100 questions అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈచ్ సబ్జెక్ట్కి 20 questions ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 mark. టోటల్ మార్క్స్ సో 1 mark కాబట్టి 20 into 1 20 అవుతుంది అనమాట. 100 multiple choice questions అనమాట ఇవి. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 120 minutes. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 6th of July అనమాట, సండే వచ్చింది. ఎగ్జామ్ సెషన్స్ మేబీ సింగిల్ డే ఉండొచ్చు, సింగిల్ సెషన్ ఉండొచ్చు. మాక్ టెస్ట్, ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు వెబ్సైట్లో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కూడా ABCD రూపంలో ఉంటాయి మనకి. ఈచ్ కరెక్ట్ రెస్పాన్స్కి 1 mark ఉంటుంది. 0 questionకి అంటే 0 mark ఏదైతే మీరు ఆన్సర్ చేయలేదో దానికి ఏముండదు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓ మై గాడ్. సో దర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఒకవేళ వదిలేసిన ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం వదలకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఎలాగో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి 5 ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే మీకు ఇస్తాడు. మీకు వచ్చిన సెంటర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ చేయడానికి అవ్వదు అనమాట.
సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా లాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాడు. హాల్ టికెట్ కూడా మీరు 25th డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఒరిజినల్ హాల్ టికెట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో 25th అది విత్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ ఫోటోగ్రాఫ్ అయితే యూస్ చేస్తారో అదే ఫోటోగ్రాఫ్ని తీసుకెళ్ళండి. అండ్ ఆల్సో ఐడి ప్రూఫ్ కూడా తీసుకెళ్ళండి. లైక్ మీరు పాస్పోర్ట్ని బేస్ చేసుకున్నారా, పాన్ కార్డా, సో ఆధార్ని పెట్టుకున్నారా, సో ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళండి హాల్ టికెట్తో పాటు. అండ్ ఆల్సో 1 ఫోటో కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. సో 2 ఫొటోస్, ఒక హాల్ టికెట్, ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్తారు మీరు. రఫ్ వర్క్కి అక్కడ ఒక పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాంట్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వచ్చింది మీరా కాదా అని తెలుసుకోవడానికి. ఆన్సర్స్ కూడా వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాడు నెక్స్ట్ డే. రీఇవాల్యుయేషన్ కానీ రీచెకింగ్ ఆఫ్ రిజల్ట్ కానీ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదని చెప్తున్నాడు. సో కట్ ఆఫ్ పర్సంటేజ్ అయితే ఇలా ఉంది. ఓసీ వాళ్ళకి 58%, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 48th, సో పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి 45th పర్సెంటేజ్ ఉండదంట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి టైంకి వెళ్ళిపోవాలి. టైం అయిపోయిన తర్వాత వెళ్తే వాళ్ళు అలౌ చేయరు. ఎగ్జామ్ అయ్యేంత వరకు బయటకు వెళ్ళకూడదు. సో ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ చదువుకోండి. ఈ పీడిఎఫ్ని నేను వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్స్ని బేస్ చేసుకుని మీరు ఈ పీడిఎఫ్ని చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల. సో డిస్ట్రిక్ట్కి వచ్చి ఒక సెంటర్ అయితే ఇచ్చాడు, ఎగ్జామ్ సెంటర్. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఎగ్జామ్ కూడా బాగా రాయడానికి ట్రై చేయండి. సిలబస్ అయితే మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే చదువున్నారో అదే సిలబస్ ఉంటుంది. సో ఇది ఏపీ ఎన్సెట్ 2025 ఎగ్జామ్ గురించి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీఆర్ యూనివర్సిటీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. సో ఎవరైతే రాస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ బేస్డ్ సిలబసే కాబట్టి అందరూ చక్కగా రాయడానికి ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న అదర్ కంటెంట్ని కూడా వాచ్ చేయండి. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో మీకైతే చాలా మంచి కంటెంట్ అయితే ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ.